ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రతిపక్షాల విమర్శలకు తమ పనితీరే నిదర్శనమని చెప్పారు. తమ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామికంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను తాము చేయబోమన్నారు శ్రీధర్ బాబు. కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక ఆ 10 కాల సమయంలో జరిగి ఉంటుంది, వారు తెలుసుకొని ఉంటారు. దీన్ని జరగకుండా ఉండాలి, మీ సలహా సూచనలు ఇవ్వమని అనేక సందర్భాల్లో కోరినాం. ఉదాహరణకి మేడిగడ్డ పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా రండి, మీరు చూడండి, మీరు సలహా సూచనలు ఇవ్వమని కోరినాం. అంతా ప్రజాస్వామికంగా ముందుకు నడిచినాం. పవర్కు సంబంధించి పేదవారికి ఉపయోగపడేవి ప్రభుత్వంలో రాగానే మేము ఏం చేస్తామన్నాం, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, పెరిగిన తర్వాత వారు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం. ఇక ఫ్రీ కరెంటు అంశాన్ని ప్రక్కదారి పట్టియాలని ఆనాడు ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసిండ్రు, ఎన్నికల్లో గెలవాలని. సూర్యాపేట్ సభలో కేసీఆర్ గారు ఆ సభకు సంబంధించి ఆడున్న డిస్కామ్ కనెక్షన్ అసలు తీసుకోలే, దాన్ని వాడలేరు. మీకు సౌలతుగా ఉంటుందని మీరు జనరేటర్ ద్వారా తీసుకుంటే ఆ జనరేటర్ పెట్టింది మీరు, మీ టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు. వారు చేసిన పొరపాటుకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కరెంటు పోతా ఉందని అసత్య ప్రచారం కరెంటు విషయంలో ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు సంబంధించి ఈరోజు 121 ట్వీట్లు చేసిండు మహానుభావులు. హాస్పిటల్కు సంబంధించి ఆ ఫీడర్కు సంబంధించిన టెక్నికల్ అంశం విషయంలో మిగతా హాస్పిటల్కు సంబంధించిన మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా కరెంట్ వస్తే డయాలసిస్కు సంబంధించి అక్కడ లైను ఇబ్బంది వల్ల అక్కడ జనరేటర్ ఆన్ కాలేదు, కేవలం జనరేటర్ ఆన్ కాలేదు. పొద్దున్న లేస్తూనే వాళ్ళ పత్రికా ప్యాంప్లెంట్లో పెద్ద ఎత్తున ముందుకు పెట్టి ఈరోజు 24 పేషెంట్లకు ఇబ్బంది కలిగించే విద్యుత్ శాఖకు సంబంధించిన అంశం అని చెప్పినప్పుడు కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండేది. ఎందుకైంది, ఏ విధంగా అయిందని. 121 సార్లు బ్రేక్ డౌన్ అయింది, 45 గంటల 56 నిమిషాలు విద్యుత్ అంతరాయం కలిగింది. దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? ఇంత పెద్ద ఎత్తున మేము అర్థం చేసుకొని కొన్ని అంతరాయాలు, కొన్ని అంశాల విషయంలో జరుగుతూ ఉంటాయని పెద్ద హృదయంతో ఆలోచన చేస్తే ఆ రోజు కూడా మీరు చూసిండ్రు ఎంజీఎం హాస్పిటల్లోనే ఇదే ఐసీయూలో ఎలకలు పేషెంట్ కాలు కొరికినాయి. దానికి సమాధానం ఫస్ట్ చెప్పాలా. ఫస్ట్ మానవ వనరులు ఈరోజు ఇంజనీర్లు కానీ, సబ్ స్టాఫ్ కానీ, లైన్మెన్లు కానీ ఈరోజు వారి ద్వారానే వారి సేవలను ఉపయోగించుకొని విద్యుత్తును అందజేస్తూ ఉన్నాం. దావోస్ సమిట్ తర్వాత 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షింపజేసే ఒక ఆలోచనతో మా అధికార యంత్రాంగం కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో అనేక పరిశ్రమలు ఈరోజు వచ్చి ఆసక్తి చూపెట్టి పెట్టుబడులు పెడతామని ఎంఓయూలు